హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ అందమైన ఫాము, ఈ ఆవులు, కోడిదోడులు, ఈ గిత్తలు, పెయ్యదోడులు ఇవన్నీ కూడా ఈ ఫామ్ అంతా కూడా ఎక్కడుందో తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు. ఇవన్నీ కూడా తమిళనాడులోని మహాబలిపురం దగ్గర ఉన్నవి. ఆ పగ్గాలు బట్టి ఆ ఎద్దుల్ని తోలుతున్నటువంటి సారథి, ఆ బేటా వేస్తున్నటువంటి యువకుడు రాజేష్ కుమార్, రోహిణి రాజేష్ కుమార్. ఎవరో కాదు, మన ఛానల్ ఫాలోవరు. హీఈస్ ఇన్స్పైర్డ్ బై అవర్ ఛానల్. ఇంతకుముందు కూడా మనం గతంలో ఇతని యొక్క ఒంగోలు జాతి పశు పోషణ గురించి వీడియోస్ పోస్ట్ చేశాం మన ఛానల్లో. చక్కని ఎద్దులను తయారు చేస్తున్నారు. న్యూ కేటగిరీ విభాగానికి చెందినటువంటి, అంటే నెక్స్ట్ సీజన్లో న్యూ కేటగిరీ దిగిపోయే ఎద్దుల్ని ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఎక్కడో తెలుసా? ఎక్కడ మన రాష్ట్రం కాదు, తమిళనాడులోని మహాబలిపురం దగ్గర తను ఉంటున్నాడు. తన యొక్క నేపథ్యం రైతు కుటుంబం, ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నూరు గ్రామం. అక్కడి నుంచి ఉద్యోగరీత్యా వెళ్ళినటువంటి తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా కూడా తన మూలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రైతు లక్షణాలు, రైతు యొక్క జీవన విధానం ఏదైతే ఉందో తన మూలాల్లో, అవి మర్చిపోకుండా ఒంగోలు జాతి పశు పోషణ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ యొక్క జాతి పశు పోషణ చేస్తూ జాతి యొక్క అభివృద్ధికి తన వంతు పాత్రను పోషిస్తున్నారు. మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి తన ఫామ్లో, తన ఇంటి దగ్గర వీటన్నిటిని కూడా పెంచుతూ ఉన్నారు. తనకి తన భార్య రోహిణి గారి యొక్క సపోర్ట్, మంచి సపోర్ట్ కూడా ఉంది. తను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వీరంతా కలిసి వారి యొక్క కుటుంబ నేపథ్యం, వారి యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో, గ్రామీణ నేపథ్యం, రైతు కుటుంబం, ఆ యొక్క సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఒంగోలు జాతి పశు పోషణ చేస్తున్నారు రోహిణి రాజేష్ కుమార్ గారు. ఎస్పెషల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫాలోవరు. మొదటి నుంచి మన ఛానల్ వీడియోస్ చూస్తూ ఎప్పుడూ కాంటాక్ట్లో ఉండేవారు నాకు. బేసికల్గా రైతు కుటుంబం నుంచి వచ్చిన మన ఛానల్ నుంచి వీడియోస్ని చూస్తూ ఎంతో ఇన్స్పైర్డ్ అయ్యి ఈ జాతి మర్చిపోకుండా పశు పోషణ చేయాలన్న సంకల్పంతో, వారి యొక్క ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఎద్దుల పోషణ చేస్తూ నెక్స్ట్ సీజన్కి ఒక న్యూ కేటగిరీ ఎద్దులను రెడీ చేస్తున్నారు. అవి కూడా తన ఫామ్లో తన దగ్గర పుట్టినటువంటివి. మీరు చూసినటువంటి ఆ జతను నెక్స్ట్ సీజన్కి మన ప్రకాశం జిల్లా వారి యొక్క స్వగ్రామం వెన్నూరుకు పంపిస్తారు. అక్కడి నుంచి పోటీల్లో పాల్గొనబోతూ ఉన్నాయి. చూడండి, చక్కని కపిల ఆవు, ఒంగోలు పెయ్యదోడులు, ఒంగోలు ఆవులు, ఇలా ఎద్దులు అన్నీ కూడా ఉన్నాయి. సుమారు ఒక 10 వరకు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పోషణ చేస్తూ ఉన్నారు, స్వయంగా చూసుకుంటూ ఉన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా చక్కగా వీటిని పోషణ చేస్తున్నందుకు నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి వారు ముందుకు రావాలని నేను మొదటి నుంచి మన ఛానల్ నుంచి ఎంకరేజ్ చేస్తున్నాను. ఇలాంటి వారి గురించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి యూత్ ముందుకు రావడం వల్ల మన యొక్క జాతి విస్తరణ, అభివృద్ధి కొనసాగుతుంది. సో రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను తను మన ఛానల్ ఫాలోవర్గా ఉన్నందుకు. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మిస్టర్ రాజేష్. మీరు ఒక ఇన్స్పిరేషన్గా చాలామందికి, ఒక యూత్కి, నెక్స్ట్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటూ, రాబోయే సీజన్లో మీ జత మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. కాంపిటీషన్లో పాల్గొనడం, జతను పెంచి పోషించడం, పోటీల్లో పాల్గొని చక్కని ప్రదర్శన ఇవ్వడం, ఒక జతని పెంచడం అనే ఒక తృప్తి కోసం పెంచుతున్నారు. ప్రైజులు, బహుమతులు సంబంధం కాదు, అవి ముఖ్యం కాదు. సో తన యొక్క అభీష్టాన్ని, తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ పశు పోషణ చేస్తూ తన యొక్క పాత్రను ఈ జాతి విస్తరణలో ఒక భాగంగా కావాలని కోరుకుంటూ పోషణ చేస్తున్నటువంటి రోహిణి రాజేష్ కుమార్ గారికి, సోదరుడు అతనికి సో కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.